నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లోని సైనిక్ స్కూల్లో మాంసాహారం సరఫరాపై వివాదం చెలరేగింది. ప్రతి నెలా ఒకసారి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చూపుతున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం త్వరగా నాణ్యమైన దృఢమైన మేకపోతుల మాంసం అందించాల్సి ఉంది. అయితే ఉదయం 11 గంటలు దాటినా సరఫరా చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తమైంది. అంతేకాక బలహీనమైన మేకపోతుల మాంసం ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వార్డెన్ ప్రశ్నించగా పోస్టులో పంపిస్తా అంటూ కాంట్రాక్టర్ ఎద్దేవా చేశాడని సమాచారం. ఈ వ్యవహారంపై తక్షణ చర్యలు తీసుకుని విద్యార్థుల పౌష్టికాహారంపై రాజీ పడకూడదని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. खाली कैमरा हो अरे टोपी मान वो गाड़ी में ना నా ఏందన్న ఎంత లేట్ వచ్చింది ఎప్పుడు వచ్చింది 11 గంటలకు లేట్ అవుతుంది. లంచ్ లేట్ అవుతుంది, తినడానికి లేట్ అవుతుంది, క్యాన్సిల్ చేపిద్దాం అనుకుంటాం. అంటే మీకు నెలకు ఎన్నిసార్లు పెడతారు మేడం? 2 టైమ్స్. లేటుగా వచ్చిందా? లేటుగా వచ్చడం వద్దంటున్నారా? ఎట్లా క్వాంటిటీ సరిపోదని క్యాన్సిల్ చేపిస్తాం. పల్సటి చేస్తున్నాడుగా, మేకప్ పిల్లలు చేస్తున్నాడుగా, అందుకనే క్యాన్సిల్ చేసింది. మంచిది ఎత్తనే తీసుకుంటాం, మంచిది లేకపోతే తీసుకోం అంతే. మంచిది ఎత్తనే పిల్లల సమక్షంలో మంచిది ఎత్తనే తీసుకుంటాం, లేకపోతే క్యాన్సిల్ చేసి మళ్ళీ మంచిది తెచ్చినాకనే అది చేసుకుంటాం. పొద్దున అంటాడు నేను పోస్టులో పంపిస్తా అంటే నేను అదే అన్నా, పోస్టులో పంపిస్తావా? ఏ మాటలు అది? మటన్ పోస్టులో వస్తుందా ఎక్కడన్నా? ప్రపంచంలో ఎక్కడ రాదు. అందుకనే నువ్వు అసలే పంపించకు, టైం దాటింది కాబట్టి వద్దు. కాంట్రాక్టర్ మంచోడు, మంచి టైంకు పంపాలి, క్వాలిటీ పెట్టాలి. అదే వరంగల్